బండకోతిని చెప్పినా భయపడదేమో అమ్మ, బండకోతిని ఇక్కడ పంపించి అన్నయ్యని బస్సు ఎక్కించమన్నాను. మురళీ మాయతోని బండి ఎక్కించమన్నాను అనమాట. బస్సు ఎక్కించమన్నాను. బస్సు ఎక్కించమని చెప్పాను. ఇప్పుడు బస్సు బుక్ చేశాడంట మాయ. అక్కడ బస్సు ఎక్కిచ్చేస్తారు. పాపం కూర్చోలేదు కదా, కోతికి నడుము లాగుద్దని స్లీపర్ బుక్ చేయమన్నాం. ఉదయం రాగానే బలంగా దిగాలి. ఆ మామిడి చెట్టు మీద కూర్చుని ఉంటుంది మాట. గేటు తీయగానే ఆ మామిడి చెట్టు నుంచి నీ మీద కుతికేస్తుంది. గేటు తీసి వెళ్ళావంటే వెళ్తావా? చెప్పు. అసలే మమ్మల్ని అడగండి ఎందుకు వెళ్తున్నావు నువ్వు? అలా వెళ్ళొచ్చా? అక్క కొట్టిందని వెళ్తారా? అక్క ఏమి వెళ్ళమంది. అక్క ఎందుకు వెళ్ళమంటది? అక్క మీద తోసేస్తున్నా అబద్ధాలు ఆడచ్చా? అలా షాప్కి అది వెళ్ళొచ్చా? అందుకే బండకోత వస్తుంది, ఎక్కిచ్చేసాడు మాయ బస్సు. ఇప్పుడు నాన్న ఇల్లు ఉదయం తీసుకొస్తాడు, ఆ మామిడి చెట్టు మీద కూర్చోబెడదాం. అక్కడ డోర్